విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ రైడ్ నగర వాసులతో పాటు పర్యాటకులు కనువిందు చేసింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విహంగ్ అడ్వాంటేజర్ ఆధ్వర్యంలో ఈ యొక్క హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు. దసరా ఉత్సవాలకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేలా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 7 నిమిషాల పాటు హెలికాప్టర్ ప్రయాణానికి 5,000 రూపాయల ధర నిర్ణయించారు. 7 నిమిషాల పాటు విజయవాడ నగరం సుందర దృశ్యాలు, ప్రకృతి అందాలు, ఇంద్రకీలాద్రి దసరా వైభవం, ప్రకాశ్ బ్యారేజ్ తో పాటు పలు ప్రాంతాలను గగనతలంలో విహరిస్తూ హెలికాప్టర్ ద్వారా వీక్షించవచ్చు. రాష్ట్రంలో అడ్వాంటేజ్ టూరిజం ప్రోత్సహించేందుకు విహాంగ్ అడ్వాంటేజర్ ముందుంటుందన్న విహాంగ్ అడ్వాంటేజ్ డైరెక్టర్ సూర్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా విజయవాడ ఉత్సవ పేరిట కూడా నిర్వహిస్తున్నారు. విజయవాడ ఉత్సవ పేరిట ఇప్పటికే హెలీ రైడ్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో, సూర్య ఏవియేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ హెలీ రైడ్ అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియంలో ఇటు వీటీ ఐఎస్జీ హెలికాప్టర్ను అయితే ప్యాసింజర్స్ అందరూ కూడా ఎక్కి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏమైనప్పటికీ ఇటు హెలీ రైడ్తో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో మనతో మాట్లాడటానికి విహంగ్ అడ్వెంచర్స్ డైరెక్టర్ సూర్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ హెలికాప్టర్ రైడ్ యొక్క విశిష్టత ఏంటి, అసలు ప్రత్యేకత ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ హెలికాప్టర్ అనే రైడ్ ఉంటుంది ఏంటి? నమస్తే అండి, నా పేరు సూర్య. మేము వచ్చేసి విహంగ్ అడ్వెంచర్స్ అండ్ పవర్డ్ బై సూర్య ఏవియేషన్ నుంచి ఇక్కడ హెలీ టూరిజంను ప్రమోట్ చేయడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మేజర్ ఇనిషియేటివ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ టూరిజము అత్యంత హై లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ టూరిజం వల్లనే అది పాసిబుల్ అవుతుంది. సో దీనిని బేస్ చేసుకొని ఈ మన దసరా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో విజయవాడని అత్యంత అద్భుతంగా చేయాలంటే ఒక మైసూర్లా తలపించేలా చేపట్టాలని చెప్పేసి కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో, ఇక్కడ స్వచ్ఛాంధ్ర కమిటీ చైర్మన్ పట్టాభి గారి ఆధ్వర్యంలో ఈ హెలీ టూరిజంని మేము ప్రపోజల్ ఇచ్చాము. సో దాన్ని వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకొని దీన్ని ఎలాగైనా చేయాలి, మనము సక్సెస్ చేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం ఈ ఫెసిలిటీ అందుబాటులో తీసుకురావాలని చెప్పి వాళ్ళు చెప్పడం ద్వారా మేము ఇక్కడ వచ్చి ఇది ఆపరేట్ చేస్తున్నాం. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు మాది ప్లాన్ అండి ఇక్కడ. సో మా ప్లాన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే పిలిగ్రిమ్స్ కానివ్వండి, టూరిస్టులు కానీ, భారతదేశం నుంచి మొత్తం యావత్ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దీన్ని హెలీ టూరిజంలో దీంట్లో హెలికాప్టర్లో కూర్చొని మనం ఇక్కడ నుంచి టేకాఫ్ అయ్యి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కనకదుర్గమ్మ వారిని పైనుంచి ఏరియల్ వ్యూ చూసుకుంటూ మొత్తం ఎంటైర్ విజయవాడ సిటీని ఒక దర్శనం వేసి విజయవాడ దర్శనంలాగా మేము ఇది ఒక ప్లాన్ చేసి ఇక్కడ ఇది చేస్తున్నాం. నిన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు వచ్చి మన దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. సో ఈరోజు నుండి టిల్ 2 అక్టోబర్ వరకు మనకు ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేవి విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. సార్, ఈ హెలీ రైడ్కి ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అంటే, చిన్నపిల్లలు చిన్న నుంచి పెద్ద వరకు హెలికాప్టర్ ఎక్కాలంటే చాలా సంబరపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? ఇక్కడ ఓన్లీ ఇది వచ్చేసి 1+6 కెపాసిటీ అండి. అంటే మనము 2 ఇయర్స్ నుంచి కిడ్స్కి కూడా వాళ్ళు ప్రాపర్గా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి సేఫ్టీ ఇవన్నీ ఇది వేసుకొని యాజ్ పర్ హార్నెస్ ఇవన్నీ చేస్తూ వాళ్ళకు కంఫర్టబుల్ సీట్ ఇవ్వాలని చెప్పేసి ఇది పెడుతున్నాము. అండ్ బేసిక్ ఫైర్ ఏదైతే ఉందో వచ్చేసి 4,500 అండి. నిన్నటి వరకు మనం చేసాము ఆన్లైన్ బుకింగ్స్ అవన్నీ. అండ్ డైరెక్ట్ ఇక్కడైతే మీరు బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. సో 5,000 నుంచి మన ఫేర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 5,000కి ఫ్రీజ్ చేసామండి. ఓకే, అంతకుమించి ఏం ఎక్స్ట్రా ఏమి ఇది చేయట్లేదు. అండ్ దీంట్లో వచ్చేసి అట్ ఏ టైం మీరు పైలట్ కాకుండా ఒక 6 మెంబర్స్ వెళ్తారు. అండ్ ఫ్రంట్ 2 కూర్చుంటారు, బ్యాక్ సైడ్ 4 మెంబర్స్ కూర్చుంటారు అండి. సార్, విహంగ్ అడ్వెంచర్స్ నుంచి హెలీ రైడే కాకుండా ఈ విజయవాడ ఉత్సవంలో ఇంకేమన్నా అంటే, విహంగ్ అడ్వెంచర్స్లో ఆల్రెడీ ఇప్పుడు మీకు పెరాగ్లైడింగ్ అవన్నీ ఉంటాయి. మీరు కూడా మసూలా బీచ్ ఫెస్టివల్లో కూడా చేసిన పరిస్థితి, అది మళ్ళీ ఇక్కడ దసరాలో ఏమన్నా విజయవాడ వాసులకి అందించబోతున్నారా? అవునండి, ఇప్పుడు ఆల్రెడీ అండర్ ప్రాసెస్లో ఉంది. అంటే జస్ట్ ఓన్లీ ఫర్ ఫైనల్ క్లియరెన్స్ అనమాట. ఆల్రెడీ కలెక్టర్ గారు వర్బల్లీ పర్మిషన్స్ అవన్నీ ఇచ్చేశారు. ఇంకా ఒక జస్ట్ ల్యాండ్ లేఅవుట్ అంతా నడుస్తుంది. సో ఫెర్రీ ఘాట్లో పారామోటరింగ్ అనేది ఒక ప్రపోజల్తో వచ్చామన్నమాట. ఆల్రెడీ పెట్టాము. అది వచ్చేసి మేబీ ఈ రోజు రేపులో అది కూడా ట్రయల్ రన్ ఈరోజు ఈవినింగ్ చేసేసి రేపటి నుంచి అది కూడా అందుబాటులో ఉంటుందండి. మేము రీసెంట్గా లాస్ట్ ఆంధ్రప్రదేశ్ టూరిజంలో అడ్వెంచర్ స్పోర్ట్స్, ఏరియల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి విహంగ్ అడ్వెంచర్స్ ప్రత్యేకత పాత్ర ఉందని నేను చెప్పడానికి గర్వపడుతున్నానండి. మేము రీసెంట్గా మసులా బీచ్ ఫెస్టివల్ చేశాము, అంతేకాకుండా అరకు చలి ఫెస్టివల్ చేశాము. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్లో మా ఎంటైర్ టీమ్ అనేది వర్కౌట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇంకొంచెం అభివృద్ధికి తీసుకెళ్లాలని.
సార్ ఇదే విధంగా ఇప్పుడు మీరు ఏదైతే పారామోటార్ చెప్పారో దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి? 2,000 రూపాయలండి. పారామోటరింగ్ పెడుతున్నాము ఫెర్రీ ఘాట్లో, మీరు అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. అది వచ్చేసి ఓన్లీ 2,000 రూపాయల నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే టెంపుల్ టూరిజం అదేవిధంగా హెలీ టూరిజంని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఏదైతే విహంగ్ అడ్వెంచర్స్ ముందుంటుందని చెప్పి, ఏదైతే హెలీ అడ్వెంచర్స్ హెలీ రైడ్ ప్రోత్సహించేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పి, టూరిజం ఏదైతే ఏ ఇజం లేదు టూరిజం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి టెంపుల్ టూరిజం అదేవిధంగా టూరిజంని ప్రమోట్ చేసేందుకు తాము పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఇక్కడ సూర్య చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు విజయవాడ అడ్వెంచర్స్లో ఏదైతే హెలీ రైడ్ ఉందో అది కాకుండా పారామోటార్ గ్లైడ్ని కూడా ఫెర్రీ ఘాట్లో మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తున్నట్లు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడియోచల్ న్యూస్, విజయవాడ.